అందరికీ నమస్కారాలు. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలందు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలోనికి ప్రవేశం కొరకు ప్రకటనలో ఉన్నటువంటి వివరాలు తెలుసుకుందాం. సుమారుగా 123 మోడల్ స్కూల్స్ మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశం కొరకు ఆన్లైన్ ద్వారా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపుల్లో ఉచిత విద్య పొందగోరు విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నాయి. ఈ ఆదర్శ పాఠశాలలో బోధనా మాధ్యమం ఆంగ్లంలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఈ పాఠశాలలో విద్యను అభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు. ప్రవేశానికి అర్హతలు ఏంటంటే ఆ సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 10వ తరగతిలో పాస్ అయి ఉండాలి. విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారం కొరకు ఈ వెబ్సైట్లో చూడగలరు మీరు. ఇక్కడ చూడండి, మార్చి 17వ తేదీ నుంచి, అంటే ఈ నెల 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు, మార్చి 22వ తేదీ వరకు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, డెబిట్ కార్డులో ఉపయోగించి గేట్వే ద్వారా అప్లికేషన్ రుసుము చెల్లించిన తర్వాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించబడను. దాని ఆధారంగా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునేవాళ్ళం. ఇది వెబ్సైట్ అనమాట. దరఖాస్తు చేయడానికి రుసుము వచ్చేసి ఓసీ వాళ్ళకి, ఓసీ మరియు బీసీలకు వచ్చేసి 200, ఎస్సీ మరియు ఎస్టీలకు వచ్చేసి 150 రూపాయలు. సో దరఖాస్తు చేయడానికి ఓసీ బీసీలకు వచ్చి 200, ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 150 రూపాయలు పడుతుంది అనమాట. ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వబడింది. ఏపీఎంఎస్ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ 2025 షెడ్యూల్ సంబంధించిన డేట్స్. ఇష్యూ ఆఫ్ అడ్మిషన్ నోటిఫికేషన్, ఏ రోజు నోటిఫికేషన్ మార్చి 12వ తేదీ రిలీజ్ అయింది. డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ 17వ తేదీ, మార్చి 17 నుంచి మనం ఫీ రిజిస్ట్రేషన్కి కట్టుకోవచ్చు. యాక్సెప్టెన్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మార్చి 18 నుంచి 22 వరకు యాక్సెప్ట్ చేస్తారు. పబ్లికేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ లిస్ట్ బై ఐటీ సెల్ అండ్ కమ్యూనికేషన్ టు డిస్ట్రిక్ట్స్ వచ్చేసి మే 23వ తేదీ. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ స్కూల్ లెవెల్ బై ది కన్సర్న్ ప్రిన్సిపాల్ మే 24వ తేదీ. పబ్లికేషన్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ బై ద డిఓ ఆఫ్టర్ ద అప్రూవల్ ఆఫ్ సెలక్షన్ కమిటీ మే 26వ తేదీ. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ స్కూల్ లెవెల్ వచ్చేసి మే 27. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఓరియంటేషన్ టు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వచ్చేసి జూన్ 2025 యాజ్ డిసైడెడ్ బై ది గవర్నమెంట్. మరి ఆ విధంగా ఈ షెడ్యూల్ అనేటువంటిది ప్రకటించడం జరిగింది. ఇక్కడ మార్గదర్శకాలు కొన్ని నిర్దేశించబడ్డాయి. అవి ఏంటో చూద్దాం. మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్ స్థానిక ప్రముఖ వార్తాపత్రికల్లో వార్తల కింద ప్రెస్ నోట్ జారీ చేయాలి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కోర్సుల ప్రవేశం పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది. అంటే ఎస్ఎస్సి పరీక్షల్లో సాధించిన మార్కుల ప్రకారం. నెక్స్ట్ వచ్చేసి మోడల్ స్కూల్స్ యొక్క కాచ్మెంట్ ఏరియాలో ప్రిన్సిపాల్స్ ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి వారి మోడల్ స్కూల్స్లో పనిచేసే బోధనా అధ్యాపకుల సేవలను ఉపయోగించుకొని మోడల్ స్కూల్స్ యొక్క ప్రయోజనాలను, అంటే ఇంగ్లీష్ మీడియంలో ఉచిత విద్య, ఉచిత పుస్తకాలు, ఉచిత యూనిఫామ్, మధ్యాహ్నం ఉచిత ఆహారం, మధ్యాహ్న భోజనం, మంచి మౌలిక సదుపాయాలు, లైబ్రరీ మరియు ప్రయోగశాల సౌకర్యాలను వివరించడం ద్వారా తల్లిదండ్రులను ప్రేరేపించాలి. నెక్స్ట్ వచ్చేసి మోడల్ స్కూల్స్లో చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించే కరపత్రాలు మరియు ఫ్లెక్సీలను ముద్రించి పంపిణీ చేయాలి. చుట్టుపక్కల గ్రామాలు మరియు ప్రముఖ ప్రదేశాల్లో ప్రదర్శించాలి. నెక్స్ట్ పాఠశాల స్థాయిలో ఎంఈఓ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు తల్లిదండ్రులతో అవగాహన కార్యక్రమం నిర్వహించాలి. రిజర్వేషన్ నియమాన్ని ఎటువంటి విచలనం లేకుండా ఉదహరించబడిన సూచనలకు అనుగుణంగా పాటించాలి. సీట్లు వచ్చేసి ఇక్కడ మనం చూసినట్లయితే సీట్ల విషయంలో ఎస్సీకి వచ్చేసి 15%, ఎస్టీ 6%, బీసీ 29%, ఓసీ 40%, మరి ఈడబ్ల్యూఎస్ 10% అన్ని వర్గాల్లోని బాలికలకు రిజర్వ్ చేయబడుతుంది. అంటే వీళ్ళకు ఉన్నటువంటి 33.33%లో ఈ విధంగా రిజర్వేషన్ చేయబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మూడవ సూచనలో పేర్కొన్న విధంగా భర్తీ చేయని ఖాళీలను నిర్దిష్ట వర్గంలో భర్తీ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆఫ్లైన్ దరఖాస్తులను స్వీకరించకూడదు మరియు ఆఫ్లైన్ ద్వారా ప్రవేశాలు అనుమతించబడవు. మంజూరు చేయబడిన సీట్లకు మించి ఎటువంటి అడ్మిషన్లు తీసుకోకూడదు. సెలక్షన్ సీనియర్ సంఖ్య ప్రకారం విభాగాలు ఏర్పడాలి. అంటే మొదటి 40 విద్యార్థులు ఒక విభాగం, అంటే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ. అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహణకు మరియు భవిష్యత్తులో జరిగే రెస్పాన్సెస్ కోసం రికార్డును భద్రపరచాలి, ఏర్పాటు చేయడం సంబంధిత మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్ యొక్క పూర్తి రెస్పాన్స్ అవుతుందన్నమాట. నెక్స్ట్ తర్వాత మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్ మొత్తం అడ్మిషన్ ప్రక్రియ రికార్డులను వాళ్ళ దగ్గర కలిగి ఉండాలి. జిల్లాలో ఉన్న పాఠశాల సంఖ్యను బట్టి 1 లేదా అంతకంటే ఎక్కువ రోజులు కేంద్ర స్థానంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. కమిటీ యొక్క రాజ్యాంగం ఈ కింది విధంగా ఉంటుంది. జాయింట్ కలెక్టర్ చైర్మన్గా ఉంటారు, ప్రతి జిల్లా విద్యాధికారి వైస్ చైర్మన్గా ఉంటారు, ప్రాంతీయ తనిఖీ అధికారులు ఇంటర్మీడియట్ కోసం బిఐఈ సభ్యుడు, నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మోడల్ స్కూల్స్ స్కీమ్స్ ఇతను సభ్యుడిగా ఉంటారు, మెంబర్గా. నెక్స్ట్ జాయింట్ కలెక్టర్ నామినేట్ చేసిన ఒక ప్రిన్సిపాల్ సభ్యుడు కన్వీనర్గా ఇక్కడ నిర్వహిస్తాడు. ప్రవేశములకు 10వ తరగతి మార్కుల మెరిట్ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వబడను. ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ కానీ లేక సంబంధిత జిల్లా విద్యాధికారిని లేదా మండల విద్యాధికారిని సంప్రదించగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్దు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.